గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో మా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరులో జరుగుతున్నటువంటి అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి సమాధానాలు చెప్పకుండా మనిషిని ఎలా డిస్టర్బ్ చేయాలా, ఎలా మాట్లాడితే మన జోలికి రాకుండా ఉంటారా అని చెప్పి నారాయణ గారికి సంబంధించినటువంటి విషయాలపైన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు, కానీ నేను స్ట్రైట్గా నారాయణ గారితోనే ఈ సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉన్నాను. మీరు కూడా ఈ జిల్లాకి మంత్రి అయి వచ్చిన టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈయన మంత్రిగా ఈయన వచ్చాడేంటి, మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులం కదా అని చెప్పి మీ దరిదాపులకు కూడా ఎవరు రానిటువంటి సిచ్యువేషన్ని మీకు గుర్తుండే ఉంటుంది. పార్టీలో మీరు కొత్తగా వచ్చి మంత్రి అయిపోయారే అనని మిమ్మల్ని అవమానించినటువంటి పరిస్థితులు కూడా మీరు మర్చిపోయి ఉండరనే నేను అనుకుంటూ ఉన్నా. అలాంటిది నేను స్ట్రైట్గా చెప్తున్నాను సార్, మా నాయకులు కూడా 2.5 సంవత్సరమే అయింది రాజకీయాల్లోకి వచ్చి. అంత మాత్రం చేత ప్రశ్నించకూడదా, పోరాటాలు చేయకూడదా, అవినీతి పైన గళం విప్పకూడదా? అంటే మనిషిని మనస్సు మీద కొడితే బాధపడతారు, మన మాటలకి మన జోలికి రాకుండా ఉంటారు అనని మీ నాయకులు కొంతమంది తక్కువ టమారీ విద్యలు తెలిసిన వాళ్ళమే అంటూ మాట్లాడుతూ ఉన్నారు సార్. కాబట్టి మా నాయకుడు సార్ నారాయణ సార్, మీరు మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏ రోజు కూడా ఆ 5 సంవత్సరాలలో రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేసిన దాఖలాలు లేవు. ఏ రోజు కూడా అధికార పార్టీతో పోరాడినటువంటి సిచ్యువేషనే లేదు. ఈరోజు మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీగా, నెల్లూరు నగర ఇన్ఛార్జిగా వీరోచిత పోరాటం చేస్తున్న వీరుడు అని మేము చెప్తూ ఉన్నాం. 2 సంవత్సరాలైంది అధికారం కోల్పోయి. ఎక్కడన్నా వెన్ను చూపుతున్నాడా? ఎవరికన్నా భయపడుతున్నాడా? ఎప్పుడు పార్టీ అధిష్టానం ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్నా ధైర్యంగా చేపడుతూ ఉన్నారు. మీలో కొంతమందికి అవి నచ్చకపోవచ్చు. ఆయన ఎలా మాట్లాడాలో కూడా మీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. కొంతమందిని చూసి కొత్తగా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. మా నాయకుడు మొన్న 5th టౌన్ స్టేషన్ ముందు మాట్లాడారు. మీలాంటి వాళ్ళతో అధికార పార్టీ మీలాంటి నాయకులతో పోరాడుతూ ఉంటే మాకు సిగ్గుగా ఉంది అని అన్నారు. గుచ్చుకున్నాయా మాటలేమన్నా? గుచ్చుకున్నాయా మాటలేమన్నా? మా నాయకులతో పోరాడలేకపోతున్నారా మీరేమన్నా? 2 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేపట్టుంటారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎన్ని బాధ్యతలు ఇచ్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది నాయకుల్ని జైలుకి వెళ్ళి కలిసి ఉంటారు? ఎంతమంది మీ పార్టీ నాయకులకి టీటీడీ దర్శనం, ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనాన్ని మీ పార్టీ నాయకులకు కూడా కల్పించినటువంటి ఘనత మా చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఒక్కసారి పరిశీలించుకోండి, మీ నాయకులకి ఎంతమందికి మా నాయకుడు దర్శనాన్ని కలిగించున్నాడు. కాబట్టి మా నాయకుడిని అవమానపరిచే విధంగా మేము మాట్లాడేస్తున్నాం, నష్టపోతావు అని భయభ్రాంతులకి రెచ్చగొట్టేదానికి మాటలు తగ్గించుకుంటే మీ నాయకులకి మంచిదని తెలియజేస్తున్నాను నారాయణ సార్. కరోనా టైంలో మీ వాళ్ళు చెప్పొచ్చు పచారీ సామాన్లు మా నారాయణ సార్ పంపించారు అని. స్వయంగా కరోనా టైంలో మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బాధితుల్ని ఆదుకుంటే ఈరోజు మీ పార్టీ అధికారంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే క్షేత్రస్థాయిలో సమస్యల పైన మీరున్నారా?
మా నాయకుడు ఉన్నారా, మీతోనే మాట్లాడతాం సార్. ఎందుకంటే మీరే ఈ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కాబట్టి, అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీతోనే మాకు మాటలు, మీతోనే మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఫైట్. మీ వాళ్ళు ఎంతమంది మాట్లాడినా అవి మీరు మాట్లాడినిచ్చినట్టే మేము భావిస్తాం. మీకు సమాధానం చెప్పే మాటలు లేక, మా నాయకుడు చెప్పినటువంటి నిరూపించుకోలేక ఏదేదో మాట్లాడిస్తున్నారా మీరు? మీరు చెప్పండి సార్. వారం రోజు నుంచి చెట్లు అని మాట్లాడుతూ ఉన్నారు. మీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఒక్కటే చెప్పాడు, 12,000 రూపాయలు చెట్టుకి స్వాహా చేయబోయారు వీళ్ళు కూటమి నాయకులు అని చెప్పారు. మేము స్టాండ్ తీసుకొని ఉన్నాం సార్. 12,000 రూపాయలు మీరు ప్రజాధనాన్ని కావచ్చు, మీ సొంత నిధులు ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారులేండి, సిఆర్ఎస్ నిధులు కావచ్చు, ఏదైనా సరే కొల్లగొట్టబోయారు అని చెప్పి మాకు ఛాలెంజ్ విసిరిన ఆయన పక్కన పెట్టండి సార్. మీతోనే మాట్లాడుతున్నాం సార్. మీ గుండెలపై చేసుకొని చెప్పండి సార్. మాకు ఛాలెంజ్ విసిరిన ఆయన్ని, రాజకీయ సన్యాసం చేస్తానన్న ఆయన్ని మేము రాజకీయ సన్యాసం కూడా చేయమని చెప్పాం సార్. ఎందుకంటే ఆయన అసలే మేయర్ పదవి పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు సార్. మేమెందుకు చెప్పి ఆయన రాజకీయ సన్యాసం చేయించి ఆ పాపాన్ని మేమెందుకు మూట కట్టుకుంటాం సార్? మాకొద్దు సార్. ఈ 7,000కి ఎస్టిమేషన్లు వేశారా లేదా? మా నాయకుడు ప్రశ్నించకపోయి ఉంటే ఆ ధనాన్ని కొల్లగొట్టేదానికి ప్లాన్ వేశారా లేదా? జస్ట్ ప్రమాణం చేయండి సార్, చాలు. మేము సారీ చెప్తాం. మీ వాళ్ళకి చెప్పండి సార్, జస్ట్ ప్రమాణం అంతే. ప్రమాణ పూర్తిగా మేము కొల్లగొట్టాలని చెప్పి మేము అనుకోలేదు, మేము ఎస్టిమేషన్ వేయించలేదు అని మీ మనస్సాక్షితో జస్ట్ ఒక ప్రామిస్ చేయండి సార్. మేము సారీ చెప్తాం సార్. మా నాయకుడి తరఫున మేము సారీ చెప్తాం సార్. మేము కూడా సీనియర్ నాయకులమే సార్, మేము సారీ చెప్తాం సార్. కానీ నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి గడ్సున్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి. ఆయన అబద్ధం చెప్పలేదు. టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూడొద్దు మీరు. అది సిఎస్ఆర్ నిధులు కావచ్చు, మీ సొంత నిధులు కావచ్చు, మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టేదానికి లేదు. ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి. ఆయన అంటారు కార్పొరేషన్కి స్వయంగా ఖర్చు పెట్టే హక్కు ఉంది. జీవోలన్నీ నాకు తెలుసు, నేను కాసి వడపోసేశాను, నెల్లూరు నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నేను తిరిగేశాను, కార్పొరేషన్లు ఏ కాగితం కావాలన్నా మీకు ఇచ్చేస్తాను అంటారు. అంత మేధావి సార్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి అట్లా మర్చిపోయారు సార్. ఎవరికో కేటాయించిన సీట్లో మనం ఎలా కూర్చోవాలనుకుంటాం సార్? కాంట్రాక్టులు మీరు కూడా టెండర్లు వేయొచ్చు కదా అని మాట్లాడతారు సార్. ఈ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు టెండర్లు వేసుకోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా వేస్తే మేమేమన్నా వద్దన్నామా అంటారు సార్. మేము ఎక్కడ వేస్తాం సార్? టెండర్లన్నీ మీ వియ్యంకుడు కదా సార్ వేస్తున్నాడు. మాకు తెలియదు సార్, మీ వియ్యంకుడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. మీ బామర్దులు ఎవరో, మీ వియ్యంకులు ఎవరో, మీ సడ్డుగుళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. ఆయనే ఆ టెండర్ వేసే ఆయనే మీ వియ్యంకుడు అని చెప్పుకొని ఆయన వేస్తాడు సార్. మీరు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా సార్ పార్టీ నాయకులకి, వాళ్ళకి పెట్టుబడి కూడా మీరే ఇస్తామని చెప్తారు సార్. మీ దగ్గర ఒక మహిళా నాయకురాలు డైరీ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది సార్. ఆమెని మా పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీటీసీగా గెలిపించాడు సార్. ఆమె ఇప్పుడు ఆమెను పొలిటికల్లోకి తీసుకొస్తే మీ దగ్గరకు వచ్చేటప్పటికే మహిళలు ఎలా మారిపోయారంటే పొలిటికల్ ఎంప్లాయీస్గా మారిపోయారు సార్. సార్, మహిళలు పొలిటికల్ ఎంప్లాయీస్గా మారిపోయారు సార్. ఆమె ఈ సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే విషయంలో ఎంత పర్సంటేజ్ తీసుకుంటుందో మీకు తెలిసి జరుగుతుందా, లేకపోతే మీరు తెలియనట్టు నటిస్తున్నారా సార్? ఆ వర్కులు చేసేవాళ్ళని అడగండి సార్, వాళ్ళే చెప్తారు. అంటే ఆవిడ ద్వారా మీరు వసూలు చేయిస్తున్నారా, లేకపోతే ఆవిడ ఖాతాలో వేసుకుంటుందా? మహిళా పొలిటికల్ ఎంప్లాయ్ చూడండి సార్, ఫ్లెక్సీలో ఫోటో ఇగిపోయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుందంట. మీ వాళ్ళ చేత ఏదంటే అది మాట్లాడించొద్దు సార్. ప్రశ్నించే హక్కు మాకు ప్రజలు ఇచ్చారు సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఉండరు.
అడ్రస్ లేకుండా గల్లంతైపోతారు మీరు హైదరాబాద్కి. ఇక్కడ మళ్ళీ మీ వాళ్ళ మెడలో ఎవరో ఒకరి మెడలో పూలమాల వేసేసి వెళ్ళిపోతారు. నేనే కాబోయే ఎమ్మెల్యేని, మీ సంగతి తేల్చేస్తా అని మాట్లాడతారు సార్. ఈయన కూడా కొత్తగా వచ్చాడు సార్ మీ పార్టీలోకి. ఈయన మాట్లాడుతున్నాడు సార్ ఇప్పుడు మీ గురించి. కొత్తగా వచ్చాడు సార్. మా సార్కి 2.5 సంవత్సరం అంట రాజకీయాల్లోకి వచ్చి. ఈయన ఎన్ని రోజులు అయింది సార్ మీ పార్టీలోకి వచ్చే? పాత వాళ్ళని రెట్టపోయారు సార్. ఒక ఆయన ఎమ్మెల్సీ అవ్వాల్సింది. మీరు మంత్రిగా ఉండి కూడా మేయర్ పదవిని కాపాడలేరు. మీరు మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్సీని మిస్ చేసుకున్నారు. మొన్న ఒక ఆయన ఉన్నాళ్లే, ఎమ్మెల్సీ మిస్ అయిపోయి కోర్టుకి వెళ్ళి కోర్టులో గెలుచుకున్నాడు. మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి మీరు హీరో అని చెప్పి ఈ రోజు కూడా ఆ 2 అక్షరాల నాయకుడిలే మీ వెనకాల తిరగతా ఆయన జిల్లా అధ్యక్షుడు అవ్వాల్సింది ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఎమ్మెల్సీ అవ్వాల్సింది ఆయన పక్కన కూర్చోబెట్టేశారు. ఇంకొక ఆయన ఎమ్మెల్యే అవుతాను అనుకున్న ఆయన పక్కన కూర్చోబెట్టేశారు. నేను ఏదో రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఊడిపోయినట్టుంది. మీతో పెట్టుకుంటే కాలిపోతారన్న విషయం మా సోదరుడికి తెలుసు సార్. మా సోదరుడు అనుకుంటున్నాడు నాకు తక్కువ టమారీ విద్యలన్నీ వచ్చని మా సోదరుడు అనుకుంటున్నాడు. అయ్యో కర్మ, నా బీసీ సోదరుడు. రేపు నేనే బాధపడాలి. మళ్ళా మీతో పెట్టుకుంటే ఎలా కాలిపోతారనే విషయం మా బిడ్డకు తెలియటం లేదు సార్. పాత వాళ్ళంతా ఎట్టపోయారు సార్. ఎన్ని రోజులైంది సార్ ఆయన మీ చెంతకొచ్చి? ఆయన మాట్లాడంగా మా నాయకుడు మాట్లాడితే తప్ప సార్? చెప్పండి సార్. మీరు ఎక్కడ ఏలు పెడితే అక్కడ కాలిపోతాం సార్. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.